ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే మొన్న నేను ఢిల్లీలో కూడా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో కూడా కలిసి వచ్చిన కాబట్టి చెప్తా ఉన్నా, తప్పకుండా తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, కాన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ వీళ్ళేమి దాచుకొని కూడా దాచుకుంటలేరు. వాళ్ళు ఇట్లా గెలిచిండ్రు, అందులో ఎంపీకి పోటీ చేస్తాను.